ఇప్పుడే కూలీ మూవీ చూసి వచ్చిన. మూవీ ఎట్లా అనిపించింది అంటే స్టోరీ పెద్దగా ఎక్కలేదు కానీ రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్ కంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. లోకేష్ కనకరాజ్ చెప్పినట్టు 150 రూపీస్కి న్యాయం చేయలేదు కానీ దాంట్లో ఒక 100 రూపీస్కి మాత్రం న్యాయం చేసినని చెప్పొచ్చు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? రీసెంట్ గా ఓవర్ హైప్ చేసిన ప్రతి మూవీ డిసప్పాయింట్ చేసింది. కానీ లోకేష్ కనకరాజ్ ఆ ఎక్స్పెక్టేషన్ ని మ్యాచ్ చేస్తారని నమ్మకం ఉండే. కానీ ఈ మూవీ కూడా అదే డిసప్పాయింట్ చేసింది. మరి బ్యాడ్ మూవీ కాదు, అట్లని గ్రేట్ మూవీ కూడా కాదు. థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ అని మాత్రం చెప్పొచ్చు. అది కూడా నేను ఎందుకో చెప్తా గానీ ఫస్ట్ అయితే పాజిటివ్ గురించి మాట్లాడదాం. మూవీలో ఎలివేషన్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ అయితే అసలు ఎక్కడ తగ్గలే. ఎట్లుందంటే ఫస్ట్ హాఫ్ లో ఒక పాజిటివ్ రేంజ్ ఎనర్జీ క్రియేట్ చేసిర్రు. జస్ట్ సినిమాటోగ్రఫీయే కాదు, మన అనిరుద్ మ్యూజిక్ కూడా అంతే పర్ఫెక్ట్ గా సింక్ అయింది. మన రజనీకాంత్ పాత రెట్రో లుక్ మాత్రం మామూలే లేదు. మళ్ళీ ఆ పాత సూపర్ స్టార్ ని న్యాచురల్ గా దింపారు. ఈ ఏజ్ లో కూడా డాన్స్ కి ఆ స్వాగ్ కి అసలు ఎక్కడ తగ్గలే. ఒక ముక్కలో చెప్పాలంటే మొత్తం ఇచ్చి వాడేసిండు. అండ్ మెయిన్ గా మాట్లాడాల్సింది షౌబిన్ ఇంకా నాగార్జున గురించి. వీళ్ళిద్దరు యాక్టింగే మిగతా యాక్టర్స్ ని డామినేట్ చేసిందంటే అర్థం చేసుకో పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉందో. నెగిటివ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడాలి. ఇక్కడ డౌన్ చేసేసిండు మొత్తం. మూవీలో యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుసు, కానీ స్టోరీ సైడ్ చేసి మొత్తం యాక్షన్ సీన్స్ పెడతారని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఫస్ట్ హాఫ్ ఎంత పైకి తీసుకోతుందో సెకండ్ హాఫ్ అంతే కిందికి తీసుకొస్తుంది. ఈ మూవీలో పెద్ద పెద్ద క్యామియోస్ పెట్టిర్రు, కానీ రోలెక్స్ లెవెల్ ఇంపాక్ట్ మాత్రం అస్సలు క్రియేట్ చేయలేకపోయింది డైరెక్టర్. ఎలివేషన్ సీన్స్ ఓకే గానీ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పక్కా ఈ మూవీ మంచి కలెక్షన్ కొడుతుందనే నమ్మకం ఉంటుండే. డైరెక్టర్ చెప్పినట్టు ఈ మూవీ ఎల్సీయూకి అయితే ఏం కనెక్షన్ లేదు. నెక్స్ట్ మూవీ అయినా విక్రమ్ మూవీ స్టాండర్డ్స్ ని బీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ తో స్టోరీకి ఒక మంచి క్లైమాక్స్ ఇచ్చేది ఉండే, అది కూడా మిస్ చేసుకోరు. అంతేకాదు మోస్ట్ అవైటెడ్ గెస్ట్ అపీరెన్స్ ఉన్న ఉపేంద్ర క్యారెక్టర్ కూడా ఒక సైడ్ క్యారెక్టర్ లాగా మిగిలిపోతుంది. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకు.